ఈరోజు వీడియో అయితే చాలా యూస్ఫుల్. ఎవరైతే క్లౌడ్ కంప్యూటింగ్ ఇంజనీర్ అవ్వాలనుకునే వాళ్ళకి క్లౌడ్ బెస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నానండి. సో ఇది ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ అన్నమాట. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్స్ నేను పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి ఉండాలి నేను క్లౌడ్ ఇంజనీర్ అవ్వాలంటే, సో ఎలాంటి క్వాలిఫికేషన్ వాళ్ళు నేర్చుకోవచ్చు అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అండ్ అసలు దీన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం నేర్చుకుంటే నేను క్లౌడ్ ఇంజనీర్ అవుతాను అనేది కూడా డౌట్ ఉంటుంది చాలామందికి. సో బిగినర్స్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరైనా నేర్చుకుందాం ఎక్స్పీరియన్స్తో అనుకునే వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. మరి ఈ క్లౌడ్ ఇంజనీర్ అవ్వడానికి ముందుగా అసలు క్వాలిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు ఎలాంటి క్వాలిఫికేషన్కైనా ఎలిజిబుల్ అండి. ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎనీ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, నాన్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు, బట్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు. అండ్ సెకండ్ది అసలు ఈ కంప్లీట్ రోడ్ మ్యాప్ చూద్దాం స్టెప్ బై స్టెప్గా. అసలు ఫస్ట్ ఇనిషియల్గా ఏం నేర్చుకోవాలి. ఫస్ట్ మీకు నెట్వర్కింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. ఇక్కడ నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ కాన్సెప్ట్ అంటే లైక్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఏంటి, డిఎన్ఎస్ అంటే ఏంటి, సబ్నెట్టింగ్ అంటే ఏంటి, ఓకే, ఎన్ఏటి అంటే ఏంటి, హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్స్, ఫైర్ వాల్, టీసీపీఐపి అండ్ విపిఎన్, ఇలాగా కొన్ని నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ మీకు ఐడియా ఉండాలి. ఓకే, అవి నేర్పిస్తారు ఎలాగ కోర్సులో. నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ మనం జనరల్గా కంపెనీస్లో ఎక్కువగా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తుంటారు. సో విండోస్ అయితే జనరల్గా యూజ్ చేయరండి. ఎక్కువగా రియల్ టైం అన్నింటిలో కూడా ఆర్గనైజేషన్స్లో లైనెక్స్ యూజ్ చేస్తారు. సో లైనెక్స్ కాన్సెప్ట్స్ తెలుసుకోండి. ఇన్డెప్త్ ఆపోయినా కూడా లైనెక్స్ కమాండ్స్ కొన్ని రాయాలండి. ఎందుకంటే మీరు సమ్ ఆటోమేషన్ చేయాల్సి వస్తే కొన్ని స్క్రిప్టింగ్ రాయాల్సి వస్తుంది. సో ఆఫ్టర్ లెర్నింగ్ లైనెక్స్ కమాండ్స్ అండ్ సెల్ స్క్రిప్టింగ్ కమాండ్స్, నెక్స్ట్ ఎనీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ హైలీ రికమెండెడ్, అందరికి తెలిసిందే, మీరు డెవాప్స్ అయినా క్లౌడ్ ఇంజనీర్ అయినా పైథాన్ ఈజ్ రికమెండెడ్ వన్. ఓకే, ఇన్ కేస్ మీరు మైక్రో సర్వీస్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ వర్క్ చేయాలనుకుంటే మాత్రం జావా కానీ, కోర్ జావా కానీ అండ్ గో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇవి కూడా సెకండ్ ఆప్షన్. ఇవి ప్రైమరీగా మాత్రం పైథాన్ని చూజ్ చేసుకోండి, పైథాన్ నేర్చుకోండి. ఓకే, ఎనీ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం అవుతుందండి ఆటోమేషన్ చేయడానికి. నెక్స్ట్ పార్ట్ చాలా మెయిన్ అండి. ఇంకెక్కడి నుంచి మన క్లౌడ్కి సంబంధించిన టాపిక్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మీరు క్లౌడ్ ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. అసలు క్లౌడ్ అంటే ఏంటి, ఓకే, అండ్ వాటి యొక్క అడ్వాంటేజ్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఎన్ని రకాల క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అండ్ పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్ అని ఇలాగా డిఫరెంట్ క్లౌడ్ మోడల్స్ ఉంటాయి. అండ్ ఐఏఎస్ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అని, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అని, ఓకే, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అని క్లౌడ్ మోడల్స్ ఉంటాయి. వాటిని కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది క్లౌడ్ కంప్యూటింగ్. నెక్స్ట్ కొన్ని క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాటిలో కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. మెయిన్గా మనకు తెలిసినవి ఉన్నాయి. మెయిన్వి అవే ఏడబ్ల్యూఎస్ అని, అండ్ అజూర్ క్లౌడ్ సర్వీస్ అని, అండ్ జీసీపీ అని. ఇవి మేజర్వి. వీటిలోంచి మీకు నచ్చినది ఒకటి నేర్చుకోండి. ఓకే, ఏడబ్ల్యూఎస్, అజూర్ ఎక్కువ పాపులర్గా ఉన్నాయి. వాటిలోంచి ఒకదాన్ని ఏదైనా సరే ఒకటి నేర్చుకోండి. కొన్ని మీరు క్లౌడ్ ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా బిల్డ్ చేయటం, కోర్ స్కిల్స్ని ఎలా బిల్డ్ చేయాలనేది క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేయటం అనేది మీరు నేర్చుకోవాలి. ఇన్ కేస్ మీరు ఏడబ్ల్యూఎస్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు నేర్చుకోవాల్సిన కోర్ ఎసెన్షియల్ స్కిల్స్ ఏంటంటే ఈ ఏడబ్ల్యూఎస్ EC2, S3, VPC, IAM, లాంబ్డా, RDS, క్లౌడ్ ఫార్మేషన్ స్కిల్స్ని మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. అదే మీరు అజూర్ రిలేటెడ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటంటే వర్చువల్ మిషన్స్, బ్లాబ్ స్టోరేజ్, అజూర్ AD అని, అజూర్ ఫంక్షన్స్ అని, ఇలాగా కొన్ని ఉంటాయి. సో ఇవి నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇలాగా ఏదైనా ఒకటి మీరు ఈ సర్వీస్ అని నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. కొన్ని క్లౌడ్ మానిటరింగ్ టూల్స్ కూడా మీరు నేర్చుకోవాలి. మీరు నేర్చుకోవాల్సిన టూల్ ఏంటి, క్లౌడ్ వాచ్. అదే అజూర్ అయితే అజూర్ మానిటర్ అని ఉంటుంది. ఇవి నేర్చుకోవాలి. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే సెక్యూరిటీ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్. ఓకే, క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో సెక్యూరిటీని ఎలా ప్రొవైడ్ చేయాలని కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే మాత్రం IAM, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, IAM అని ఉంటుంది, అది నేర్చుకోవాలి. ఇలాగ కొన్ని క్లౌడ్కి సంబంధించిన మానిటరింగ్ టూల్స్, సెక్యూరిటీ టూల్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత కొన్ని డెవాప్స్ కోర్ ప్రిన్సిపల్స్ కూడా నేర్చుకోవాలండి. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వే ఆఫ్ వర్కింగ్ ఫంక్షనల్ అనేది డిఫరెంట్ ఉంటుంది. బట్ ఈ స్కిల్స్ కూడా క్లౌడ్ ఇంజనీర్స్కి మ్యాండేటరీ. అవి ఏంటంటే ఫస్ట్ది వర్షన్ కంట్రోల్ నేర్చుకోండి. గిట్ హబ్ ఆర్ గిట్ ల్యాబ్, ఇవి నేర్చుకోవాలి. నెక్స్ట్ CI/CD పైప్లైన్స్. యూ హ్యావ్ టు లెర్న్
either జెన్కిన్స్ బాగానే ఉంటుంది, గిట్ హబ్ యాక్షన్ అయినా పర్లేదు, ఆర్ గిట్ ల్యాబ్ CI/CD అయినా. ఎక్కువగా అయితే జెన్కిన్స్ పాపులారిటీగా ఎక్కువ యూజ్ చేసేది జెన్కిన్స్. ఈ మధ్యకాలంలో గిట్ హబ్ యాక్షన్స్ కూడా యూజ్ చేస్తున్నారు. సో ఆ CI/CD పైప్లైన్ అయినా సరే మీరు నేర్చుకోవచ్చు. ఇవన్నీ కాదండి, ఏదైనా ఒక్కొక్కటి నేర్చుకుంటూ రావాలి. ఓకే, సో ఇన్ని చెప్తున్నారు, ఇవన్నీ నేర్చుకోవాలని మీకు డౌట్ రావచ్చు. అన్నీ అవసరం లేదు. ఓకే, ఒక్కొక్కటి నేర్చుకుంటూ రావాలి. ఏవైతే మీరు చూజ్ చేసుకునే ప్లాట్ఫామ్ బట్టి, AWS ఆర్ని అజూర్ని బట్టి. నెక్స్ట్ కంటైనరేషన్ అండ్ ఆర్కెస్ట్రేషన్ గురించి కూడా తెలుసుకోవాలి. సో పాపులర్గా మీకు తెలిసిందే డాకర్ అండ్ కుబర్నిటీ, ఇవి కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్, IASCకి కూడా ఒక టూల్ నేర్చుకోవాలి. లైక్ టెరాఫామ్ కానీ AWS క్లౌడ్ ఫార్మేషన్ కానీ ఒకటి నేర్చుకోవాలి. ఇవన్నీ మేజర్గా మీరు నేర్చుకోవాల్సిన స్కిల్స్ అండి యాజ్ ఏ క్లౌడ్ ఇంజనీర్. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు ఒక పర్సనల్ ప్రాజెక్ట్ సెటప్ చేసుకోండి అండ్ బిల్డ్ చేయండి, డిజైన్ చేయండి అండ్ డిప్లాయ్ చేయండి. బిల్డ్ చేయటం, ఆటోమేట్ చేయటం అండ్ పైప్లైన్స్ క్రియేట్ చేసి దాన్ని డిప్లాయ్మెంట్ చేయటం, ఆటోమేషన్లో డిప్లాయ్మెంట్ చేయటం యూజింగ్ CI/CD పైప్లైన్స్. ఇలాగ ఒక పర్సనల్ ప్రాజెక్ట్ ఏదైనా తీసుకొని చేయండి. సో అలా చేశారంటే మీకు కొన్ని ఛాలెంజెస్ తెలుస్తుంటాయి అండ్ వర్క్ ఫ్లో తెలుస్తుంది అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ ఎంట్రీస్ కూడా ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే సర్టిఫికేషన్స్ కూడా కంప్లీట్ చేయండి. అది AWS కావచ్చు, అజూర్ కావచ్చు. ఫస్ట్ అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయండి, తర్వాత ఎక్స్పర్ట్ లెవెల్ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ రోడ్ మ్యాప్ మీరు ఒక క్లౌడ్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే మాత్రం ఇన్ 2025. ఓకే, సో జనరల్గా చాలామంది ఇప్పుడు ఎక్కువ కంపెనీస్ కూడా మల్టీ క్లౌడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాయి. సో అందువల్ల AWS, అజూర్, కొంత అజూర్ నాలెడ్జ్ అయినా తెచ్చుకోండి. AWSలో ఎక్స్పర్ట్ అయితే అజూర్ నాలెడ్జ్ కూడా ఉండాలి, అజూర్లో ఎక్స్పర్ట్ అయితే AWS నాలెడ్జ్ అయినా ఉండాలి. సో ఇలాగా మీరు మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ జాబ్స్కి అప్లై చేయండి అండ్ మంచి ప్యాకేజ్ వస్తాయి. ఓకే, అండ్ కెరీర్ గ్రోత్ అయితే ఇది ఇప్పుడే రీసెంట్గా బాగా స్టార్ట్ అయింది. ఇది ఫ్యూచర్లో అంతా కూడా ఈ జాబ్స్ మీద ఎక్కువగా ఉంటాయి. అసలు కెరీర్కి సంబంధించి ఎలాంటి డోకా ఉండదు. మీరు అలాంటి ఏం వర్రీ పెట్టుకోకుండా నేర్చుకోండి. బట్ ఓపెనింగ్స్ వైజ్గా ఏంటంటే ఫ్రెషర్స్కి కొంత తక్కువగా ఉంటుంటాయి, అది జనరల్గా అందరికీ తెలిసిందే. బట్ ఎక్స్పీరియన్స్గా మాత్రం అయితే ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు. చాలా మంచి ఓపెనింగ్స్ ఉంటాయి, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, సో అదేంటి ఇన్ఫర్మేషన్. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.